నమస్తే, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో పిల్లలకి ఎంతో ఇష్టపడే బాదం ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొన్ని బాదంలు ఇలా నానపెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు మనం పాలను తీసుకోవాలి. పాలని లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు బాదంకున్న పొట్టంతా తీసేసేయాలి. పాలు ఇలా మరుగుతూ ఉన్నాయి. మనం గరిటెతోటి వీటిని తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇవి పాలు అనేవి క్వాంటిటీ కొంచెం తగ్గే వరకు వీటిని సైడ్స్ అన్నీ తిప్పుతూ మీగడంతా వచ్చేటట్టు బాగా మరిగించుకోవాలి. ఒక గరిట నాకు ఇంట్లో ఉన్న పాల మీద మీగడని వేసుకుంటున్నాను. బాగుంటుంది, క్రీమీనెస్గా వస్తుంది. ఇలా మనం నానపెట్టుకున్న బాదంలను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లోకి మనం షుగర్ ఏమి యాడ్ చేయకుండా వింటర్ సీజన్ కాబట్టి ఇట్లా కొన్ని గింజలు తీసేసిన ఖర్జూరాలను మనం ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక దీన్ని మనం మరుగుతూ ఉన్న పాలల్లో వేసుకోవాలి. ఇట్లా దీన్ని కూడా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా మొత్తం అంతా తిప్పిన తర్వాత వీటిలోకి వెన్నెలా ఫ్లేవర్ కోసం ఈ ఐస్ క్రీమ్ 2 చుక్కల వరకు వెన్నెలా ఐసెస్ని వేసుకోవాలి. దీన్ని కూడా మనం ఇలా గరిటెతో తిప్పుకున్న తర్వాత దీన్ని ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి మనం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా మొత్తం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా గరిటెతోటి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నురగ వచ్చేటట్టు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఇలా వేసుకోవాలి. మనం ఇందులో ఎటువంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ వాడకుండా ఇంట్లో హెల్తీగా పాలతోటి బాదంతో ఖర్జూరంతో చేస్తున్నాం. వింటర్లో అయినా కూడా పిల్లలకి ఐస్ క్రీమ్ అడిగినప్పుడు మనం ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టచ్చు. వీటిలో కొన్ని కట్ చేసిన బాదం ముక్కలు, అలాగే గుమ్మడి విత్తనాలు, సన్నగా కట్ చేసుకున్న పిస్తా పలుకుల్ని కూడా మనం ఇలా పైన వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఖర్జూరం ముక్కల్ని కూడా ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒకరోజు నైట్ అంతా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి చూసినట్లయితే చూడండి ఇలా క్రీమీగా వచ్చింది. దీనిపైన కూడా కొన్ని కట్ చేసుకున్న పిస్తా ముక్కల్ని వేసుకొని మనం దీన్ని నైఫ్తో కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా పిల్లలకి ఇట్లా హెల్తీగా ఇంట్లో టేస్టీగా ఈజీగా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.